బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టికొట్టే వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ జననం గురించి ధార్మిక ఉపన్యాసం అనంతరం రాజగోపురం ముందు ఉట్టిపాత్ర వద్ద స్థానాచార్య ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం జరిగింది. మన పండుగలు ఆధ్యాత్మిక ధార్మిక సంప్రదాయములకు ప్రతీకగా నిలుస్తాయని ఈవో తెలిపారు. సిపిఐ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా మహాసభలు రంపచోడవరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చూపడంలో సీఎం చంద్రబాబు, మోదీ ఇద్దరూ విఫలం చెందారని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. సారపాక నుంచి మనుగురుకు వెళ్లే రోడ్డు గోతులు పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిలో మునిగిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నాడని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ ని సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అబద్దాలు మాట్లాడుతున్నారని, ఒకవేళ ప్రాజెక్టు కూలినట్లయితే గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎలా విడుదల చేశారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెన్షన్ పెంచుతావా గద్దె దిగుతావా అని సీఎం రేవంత్ రెడ్డిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో పెన్షన్దారులకు సీఎం రేవంత్ రెడ్డి మోసగిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక వెంటనే దివ్యాంగులకు పెన్షన్ 6,000, ఆసరా పెన్షన్ 4,000 ఇస్తామని హామీ ఇచ్చారని, 20 నెలలు దాటినా అమలు చేయట్లేదని విమర్శించారు. వికారాబాద్ జిల్లా తాండూరు కేవీసీఎస్ పాఠశాలలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు చిన్ని కృష్ణులతో పాటు గోపికలు సందడి చేశారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణ స్వామివారు గోకులాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ స్వామివారి వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి వివిధ సుగంధ ద్రవ్యాలతో మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజసం నిర్వహించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.